హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. చందు రాథోడ్ హత్య కేసు ఎఫ్ఐఆర్లో 9 మంది పేర్లను చేర్చారు. 4గురిని అరెస్టు చేయగా 6 నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం 10 పోలీస్ బృందాలతో గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు చౌటుప్పల్ వైపు పరారైనట్లు గుర్తించారు. కుంట్లూరులో భూ తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూ తగాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. చందు రాథోడ్ హత్య కేసు ఎఫ్ఐఆర్లో 9 మంది పేర్లు చేర్చారు. 4గురిని అరెస్టు చేయగా 6 నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం 10 పోలీసు బృందాలతో గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు చౌటుప్పల్ వైపు పరారైనట్లు గుర్తించారు. కుంట్లూరులో భూ తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూ తగాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. చందు రాథోడ్ హత్య కేసు ఎఫ్ఐఆర్లో 9 మంది పేర్లను చేర్చారు. 4గురిని అరెస్టు చేయగా 6 నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం 10 పోలీసు బృందాలతో గాలిస్తున్నారు. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు చౌటుప్పల్ వైపు పరారైనట్లు గుర్తించారు. కుంట్లూరులో భూ తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూ తగాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. చందు రాథోడ్ హత్య కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో 9 మంది పేర్లను చేర్చారు. 4గురిని అరెస్టు చేయగా 6 నిందితులు పరారీలో ఉన్నారు. ఇక వారి కోసం 10 పోలీసు బృందాలతో గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు చౌటుప్పల్ వైపు పరారైనట్లుగా గుర్తించారు. కుంట్లూరులో భూ తగాదాలే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసులో కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. భూ తగాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్ కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, చందు రాథోడ్ హత్య కేసులో కొత్త కోణాలు కూడా వెలుగులోకి వస్తున్నట్లుగా పోలీసు చెబుతున్నారు. పూరీల వివాదంతో పాటు చందు రాథోడ్ హత్య కేసులో వివాహేతర సంబంధం కూడా ఉన్నట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం చందు నాయక్ పై 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నిన్న జరిగిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా చందు నాయక్ బాడీలో 5 బుల్లెట్లు ఉండగా మరో 3 బుల్లెట్లను స్పాట్ లోనే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి చందు నాయక్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా 9 మందిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. ఇందులో ముఖ్యంగా రాజేష్, అలాగే ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాయుడు, రవీంద్ర సారు, యాదిరెడ్డి యాత్రికులు నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కాపీని అయితే పోలీసులు సిద్ధం చేశారు. వీరిలో ముఖ్యంగా 4 హత్యలో పాల్గొన్నట్టు మరొక 5 పరోక్షంగా సహకరించినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం యాసిడ్ తో పాటు మొన్న రాయిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన రాజేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు సుమారు 10 బృందాలతో రాజేష్ కోసం, అలాగే మిగిలిన నిందితుల కోసం పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.